ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు వరుసగా రద్దవుతున్న నేపథ్యంలో డీజీసీఏ రంగంలోకి దిగింది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు డీజీసీఏ డీజీ. తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ఇవాళ ఒక్కరోజే 3 ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోవటం తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలోనే కీలక సమావేశం నిర్వహించింది డీజీసీఏ. ఏఐ ప్రతినిధులతో వర్చువల్గా భేటీ అయ్యి పరిస్థితిని సమీక్షించింది. అహ్మదాబాద్ ప్రమాద ఘటనతో ఇప్పటికే ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్స్లో సేఫ్టీ ఆడిట్కు డీజీసీఏ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే 9 787 విమానాల్లో భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్టు ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. అయితే సాంకేతిక సమస్యలతో విమానాలు రద్దవటం హాట్ టాపిక్గా మారింది. దీంతో డీజీసీఏ ఏం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు, సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 3 ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసులు అర్థాంతరంగా రద్దయిపోయాయి. ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన AI-143 విమానంలో సాంకేతిక లోపం వెలుగు చూసింది. ముందస్తు తనిఖీల్లో సమస్యను గుర్తించారు సిబ్బంది. దీంతో సర్వీసును రద్దు చేశారు. అదే సమయంలో రేపు ప్యారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన AI-142 సర్వీసును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విమాన సర్వీసులు రద్దవటంతో ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు ప్రయాణికులు. వారికి అవసరమైన వసతి, ఇతర ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన AI-159 సర్వీసును ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ విమానంలో టేకాఫ్కు ముందే సాంకేతిక సమస్యను గుర్తించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇది సాంకేతిక సమస్య కాదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులో లేకపోవటం వల్లే సర్వీసును రద్దు చేసినట్లు ప్రకటించింది. ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన AI-180 విమానంలో సమస్య రావడంతో విమానాన్ని కోల్కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు నిర్వహించారు. మరోవైపు లండన్ నుంచి అమృత్సర్ రావాల్సిన AI-170 ఫ్లైట్ కూడా రద్దయింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు వెలుగు చూడటం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో కొందరు ముందస్తు బుకింగులు కూడా రద్దు చేసుకుంటున్నారు.